ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే విద్యార్థులు ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవర్చుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి కోరారు. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ షాన్మోహన్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. కాకినాడ మెయిన్ రోడ్లో గల జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్ర గ్రంథాలయాధికారి ఎన్ఎస్ వరప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి పాల్గొనగా విశిష్ట అతిథులుగా డిఈఓ రమేష్, ఉప జిల్లా విద్యాశాఖాధికారి నాయుడు వెంకటేశ్వరరావులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ షాన్మోహన్ సగిలి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవర్చుకోవాలని సూచించారు. విద్యార్థులు గ్రంథాలయాలను సందర్శించాలని, పుస్తక పఠనం జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని కోరారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన విచిత్ర వేషధారణ పోటీలు అతిథులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్ర గ్రంథాలయ ఇన్ఛార్జ్ ఉప గ్రంథాలయ అధికారి కె కిషోర్, సిబ్బంది డి రవికుమార్, ఏబిఎస్ నాగేంద్ర కుమార్, ఎస్ రాజు, టీవీ రాజు, జి దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మంచి బుక్స్, ఈ ఫిక్షన్ లాంటివి కాదు, నాన్ ఫిక్షన్ అంటే ఆటోబయోగ్రఫీస్ కానీ, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అంటే మన గురించి మనం డెవలప్ చేసుకోవడం, అంటే మన థింకింగ్ ప్రాసెస్ డెవలప్ చేసుకోవడం కానీ, హ్యాబిట్స్ డెవలప్ చేసుకోవడం కానీ, లేకపోతే ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కానీ, ఇలా రకరకాల యాక్టివిటీస్ గురించి ప్రతి వారం ఒక బుక్ చదివే వ్యక్తి కూడా ఉంటారు. నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళని చూస్తే నాకు చాలా ఎట్లా అనిపిస్తుంది అంటే చాలా తక్కువగా అనిపిస్తుంది. వాళ్ళు నాకన్నా కొంచెం బెటర్గా ఉన్నారు. వాళ్ళు నాకన్నా వాళ్ళకి ఇంటలెక్ట్ అంటే వాళ్ళకున్న అవగాహన కానీ, వాళ్ళకున్న నాలెడ్జ్ కానీ ఎప్పటికీ నాకు రాదు. అలా అని చెప్పి ఈరోజు నేను కూర్చొని చదవగలుగుతున్నానంటే చదవలేకపోతున్నాను. అది నాకున్న బ్యాడ్ హ్యాబిట్స్లో ఒకటి. అండ్ నేను సరి చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాను అనుకోండి. నేను మొహమాటలే కూడా చెప్తాను, మీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో ఓన్లీ రీజన్ వై ఐ వాంటెడ్ టు కమ్ టుడే ఇస్ ఇదే ఏజ్లో స్టార్ట్ అవ్వాలి బుక్స్ చదివితే. ఒక్కసారి ఏజ్ అయిపోయిన తర్వాత చదువుదాం అనుకున్నా కూడా ఆ టైం ఉండకపోవచ్చు, చదివే అవకాశం కూడా ఉండకపోవచ్చు చాలామందికి. అంతేనా? ఎంతమందికి మీ పేరెంట్స్కి కానీ లేకపోతే మీ బ్రదర్స్ కానీ ఒక లైబ్రరీ అందుబాటులో ఉంది? ఎంతమందికి ఉంది? వాళ్ళ బుక్స్ అందుబాటులో ఉంటున్నాయి చాలామందికి. ఇప్పుడంటే మొబైల్లో చదువుతాం కానీ బట్ అన్ని బుక్స్ మొబైల్లో ఏం దొరకవు. ఖర్చు పెట్టాలి. మొబైల్లో చదివినంత బుక్స్ పట్టుకొని చదివినంత ఈజీగా మొబైల్లో చదవగలుగుతున్నారా? ఇట్స్ నాట్ ఈజీ. మీకు ట్యాబ్స్ ఉన్నా లేకపోతే ల్యాప్టాప్స్ ఉన్నా కూడా బుక్స్ చదివినంత కన్వీనియంట్గా లేకపోతే బుక్స్ చదివినంత అలా రిజిస్టర్ అవుతుంది ఒకసారి చదివితే. సో అంత ఈజీగా జనరల్లీ ల్యాప్టాప్స్ ట్యాబ్స్ రాదు. దట్ ఈస్ మై ఒపీనియన్. ఈరోజు 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు మన కాకినాడ జిల్లాలో జిల్లా గ్రంథాలయ సంస్థ తరఫున 100 లైబ్రరీలు ఉన్నాయి. 100 లైబ్రరీల్లో ఘనంగా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ వారోత్సవాలు 14/11/24 నుంచి 20/11/2024 వరకు వారం రోజుల పాటు జరుగుతాయండి. ఈరోజు జవహర్లాల్ నెహ్రూ జన్మదిన సందర్భంగా వారోత్సవాలు స్టార్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే రేపటి నుంచి వివిధ కార్యక్రమాలు ఈ 5 రోజులు జరిపి 20వ తారీఖుని మన బహుమతి ప్రదానోత్సవం అన్ని గ్రంథాలయాల్లో చేయడం జరుగుద్ది. ఈ సందర్భంగా మన జిల్లా కేంద్ర గ్రంథాలయానికి మన కలెక్టర్ గారు అయినటువంటి సాగిలి షణ్మోహన్ గారు, మరి జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ పి రమేష్ గారు, అట్లాగే ఉప విద్యాశాఖాధికారి నాయుడు వెంకటేశ్వరరావు గారు, మన రిటైర్డ్ స్కూల్ టీచర్ శ్రీ సూర్యనారాయణ గారు వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది. వివిధ పాఠశాలల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ వారోత్సవాలని ఘనంగా నిర్వహించడానికి తోడ్పాటు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి, అట్లాగే రిఫరెన్స్ సెక్షన్లో ఉండే రిఫరెన్స్ విద్యార్థులకి వీళ్ళందరికీ ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా పిల్లలు వీళ్ళందరూ కూడా ఈ వారం రోజులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాలను దిగ్విజయం చేయవలసిందిగా జిల్లా గ్రంథాలయ సంస్థ తరపున మీ అందరినీ కోరుకుంటున్నాను.